వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తేజు బాను వ్లాగ్స్. సో ఈరోజు వ్లాగ్ అయితే ఇట్స్ అ వెరీ 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 స్పెషల్ వ్లాగ్. ఇట్స్ గోయింగ్ టు బీ మై బర్త్ వ్లాగ్. అండ్ ప్రెజెంట్ ఈరోజు డేట్ అయితే July 5th. వీఆర్ గోయింగ్ టు ద హాస్పిటల్ నౌ. నాకైతే న్యాచురల్గా పెయిన్స్ రాలేదు. సో డాక్టర్ అయితే పెయిన్స్ ఈరోజు ఇండ్యూస్ చేస్తామని చెప్పారు. ఈరోజైనా రేపైనా డెలివరీ అవ్వచ్చు. సో బై 7 వీ హ్యావ్ టు బీ అట్ ద హాస్పిటల్. టైం ఇప్పుడు 6 అవుతుంది. we have packed everything and we are getting ready. ఇంకోసేపట్లో we'll start to the hospital. How are you feeling, Babu? Excited. Yeah, nervous and excited రెండు, బికాజ్ న్యాచురల్గా పెయిన్స్ వచ్చుంటే బాగుండేది. ఆల్మోస్ట్ 39th వీక్ కూడా అయిపోతుంది. సో ఇంకా వెయిట్ చేయడం కరెక్ట్ కాదని వీ థాట్ డాక్టర్స్ అడ్వైస్ ఫాలో అయ్యి పెయిన్స్ ఇండ్యూస్ చేయించుకుందామని. సో వీఆర్ గోయింగ్ నౌ. హోప్ సో ఎవ్రీథింగ్ షుడ్ గో వెల్. Let's see, guys. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whispering pines, secrets untold, carrying tales only the forest holds. Moonlight spills through the velvet dark, etching patterns, leaving its mark. The roots stretch deep, the earth's gentle sigh, a lullaby sung to the open sky. Oh, whispering pines, sing me your tune, caught in the rhythm of the stars and the moon. Teach me the language of rustling leaves, stories that linger on the breath of the breeze. The dawn paints gold. టైం అయితే ఇప్పుడు 12:30 అయింది ఆల్మోస్ట్. అండ్ నాకు ఇక్కడ పెయిన్స్ ఇండ్యూస్ చేయడానికి సెలైన్ కూడా పెట్టారు. పెయిన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎవ్రీ 10 minutes కాంట్రాక్షన్స్ వస్తున్నాయి. బట్ ఐఎమ్ ఏబుల్ టు మేనేజ్ ఇట్. అండ్ స్టిల్ ఐఎమ్ జస్ట్ 2 centimeter డైలేటెడ్. ఇంకా ఎంతసేపు పడుతుందో తెలీదు. అండ్ డాక్టర్ టోల్ మీ నాట్ టు ఈట్ ఎనీథింగ్, ఓన్లీ ఏదైనా మిల్క్ ఆర్ జ్యూస్ అలా తాగమని చెప్పారు. టైం గడిచే కొద్దీ చాలా ఇంపేషెంట్ అయిపోతున్నాయి. ఇంకెంతసేపు అలా. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. నార్మల్ డెలివరీ కోసమే అంతా ట్రై చేస్తున్నాం, చూద్దాం. అండ్ ఐ జస్ట్ గివ్ యూ అ రూమ్ టూర్. ఇది ఎంట్రన్స్, పేషెంట్స్ బెడ్. జస్ట్ ఇగ్నోర్ ద మెస్ గైస్. టీవీ, నాతో ఉండే అటెండర్కి ఎవరికైనా బెడ్ అక్కడ. ద గేవ్ అ కటిల్, స్టోరేజ్. అండ్ అక్కడ కూడా ఆ స్టోరేజ్ అయితే ఫుల్ నిండిపోయింది. డైపర్ బ్యాగ్, నా హాస్పిటల్ బ్యాగ్, ఎసెన్షియల్స్ అండ్ ఆల్. అండ్ దట్స్ ద వాష్రూమ్. రూమ్ అయితే డీసెంట్గా, నీట్గా చాలా బాగుంది. Under the boughs where the shadows play, the wind hums songs at the break of day. Whisper
చూసారు కదా ఇప్పుడు వరకు నేనైతే మార్నింగ్ 7కి అంతా హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయాను, జూలై 5th మార్నింగ్. అండ్ నాకు బై 8 o'clock ఫస్ట్ డోస్ ఆఫ్ ఇంజెక్షన్ ఇచ్చేసారనమాట. సారీ గైస్, ప్లీజ్ డోంట్ మైండ్. ఈరోజు మార్నింగ్ నుంచి నాకు ఫుల్ హికప్స్ వస్తున్నాయి, ఏం చేసినా ఆగట్లేదు. అండ్ ఐ వాంట్ టు పోస్ట్ దిస్ వీడియో టుమారో, సో అందుకని ఐఎమ్ డూయింగ్ ఇట్ ఎనీవే. అండ్ 8 o'clockకి ఫస్ట్ డోస్ అయితే ఇండ్యూస్ చేసేసారు. అండ్ నాకు లైట్గా పెయిన్ స్టార్ట్ అయ్యాయి కదా, లైక్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ కదా కాంట్రాక్షన్స్ వస్తూ ఉన్నాయి. బట్ దే వర్ నాట్ సో ఇంటెన్స్. నేను మేనేజ్ చేసుకుంటూ లైక్ ఎక్సర్సైజెస్ కూడా చేసుకుంటూ ఉన్నాను అనమాట. ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఐ టుక్ బాల్ మీద ఎక్సర్సైజ్ చేసుకోవడం, స్టెప్స్ దిగడం ఎక్కడం ఇట్లా చేస్తూ ఉన్నాను. అండ్ దెన్ ఎప్పుడు బాను మళ్ళీ సెకండ్ డోస్ 1 o'clock. యా, బై 1 o'clock మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఇండ్యూస్ చేశారు. సెకండ్ డోస్ ఇండ్యూస్ చేసిన తర్వాత దే టోల్ మీ ఇంకా మేము తీసుకున్న రూమ్లో ఉన్నాం అనమాట మార్నింగ్ నుంచి. సెకండ్ డోస్ ఇండ్యూస్ చేసిన తర్వాత మాత్రం కంప్లీట్ లేబర్ రూమ్లోనే ఉండాలి అని చెప్పారు. దే హ్యావ్ టు మానిటర్ నా బీపీ అండ్ బేబీ హార్ట్ బీట్ ఇవన్నీ మానిటర్ చేయాలి. సో దే టోల్డ్ వీ హ్యావ్ టు షిఫ్ట్ యూ టు ద లేబర్ రూమ్. నాకేంటంటే మార్నింగ్ నుంచి మా చెల్లి అమ్మమ్మ బాను నా పక్కనే ఉంటూ నవ్వుకుంటూ ఇట్లా నాకు బాగుంది అనమాట. ఇప్పుడు లేబర్ రూమ్లోకి వెళ్తే నేను ఒక్కదాన్నే ఉండాలి అక్కడ. ఐ డెంట్ వాంట్ టు గో టు ద లేబర్ రూమ్. నేను అడిగాను, నేను ఇక్కడే ఉంటా, పెయిన్స్ ఎక్కువ అయితే వస్తా లేబర్ రూమ్ అని కూడా అడిగా. బట్ దే సెడ్ నో, వీ హ్యావ్ టు మానిటర్ ద బేబీ హార్ట్ బీట్, సో రావాలి అని చెప్పారు. బట్ దే అలౌడ్ బానునైతే అలౌ చేశారు, లేబర్ రూమ్లోకి రావచ్చు అన్నారు. అండ్ సెకండ్ డోస్ ఇండ్యూస్ చేశాక ఇంకా ఏం తినకూడదు అన్నారు. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది, ఏం తినకూడదు అని చెప్పారు. మార్నింగ్ 7కి బ్రేక్ఫాస్ట్ చేశాను అంతే. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఆఫ్టర్ దట్. అండ్ నాకు ఎక్సర్సైజ్ చేపించడానికి ఒకరిని పంపించారనమాట, లైక్ హాస్పిటల్ వాళ్ళే సజెస్ట్ చేశారు. నేను ఒక 1 week తన దగ్గర వెళ్ళాను ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడానికి. అండ్ తనే హాస్పిటల్కి కూడా వచ్చి నాకు ఎక్సర్సైజెస్ అవన్నీ మంచిగా చేయించారు. అండ్ ఈ డాన్సింగ్ లైక్ అలాంటివి బాగా చేయించారనమాట. అండ్ సెకండ్ డోస్ ఇండ్యూస్ చేసిన తర్వాత పెయిన్స్ ఎక్కువ అయ్యాయి అనమాట నాకు. లైక్ ఎవ్రీ 10 minutes ఒకసారి అలా కాంట్రాక్షన్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. కొంచెం ఎక్కువ పెయిన్ ఉన్నింది అనమాట, కాంట్రాక్షన్స్ ఎవర్ ఇంటెన్స్. ఇంకా ఇంతలోకి ఏమైంది, వాటర్ బ్రేక్ అయింది 4 o'clockకి. లైక్ మార్నింగ్ 8కి పెయిన్స్ ఇండ్యూస్ చేశారు. అప్పటి నుంచి లైట్గా వస్తున్నాయి. 1 o'clockకి పెయిన్స్ కొంచెం ఎక్కువ అయ్యాయి. 4కి వాటర్ బ్రేక్ అయిందనమాట. వాటర్ బ్రేక్ అయిన తర్వాత ఇట్ వాస్ లైక్ పీక్. ఎంత పెయిన్ ఉండిందంటే ఐ కుడెంట్ అసలు నేను అరుస్తుంటే బయట మా మమ్మీ వాళ్ళ కారిడార్లో కూర్చోన్నారు లేబర్ రూమ్ బయట. 2 doors ఉంటాయన్నమాట, ఒక డోర్ దాని తర్వాత ఇంకో డోర్, అక్కడ లేబర్ రూమ్. వాళ్ళకి ఆ బయట వరకు వినిపిస్తుండేది, లైక్ అంత గట్టిగా అరుస్తున్నాను అనమాట నేను. అండ్ బాను నా పక్కనే ఉన్నాడు, హీ వాస్ హెల్పింగ్ మీ. అంటే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవన్నీ ప్రాక్టీస్ చేయించారు మా చేత. హౌ టు హోల్డ్ ఆన్, లైక్ కాంట్రాక్షన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు బ్రీత్ ఇన్ అండ్ హోల్డ్ ఇట్, దెన్ కాంట్రాక్షన్ రిలీజ్ అయ్యాక యూ హ్యావ్ టు రిలీజ్. సో ఇవన్నీ కొంచెం తెలిసి ఉన్నాయి కాబట్టి ముందే వి వర్ ప్రాక్టీసింగ్ దెమ్. బట్ వీడియోస్లో చూసినంత ఈజీగా అయితే అస్సలు ఉండదు, నాకు అక్కడ అర్థమైంది. నేను ఇట్లా డెలివరీ వ్లాగ్స్ వీడియోస్ చూస్తూ ఏమనుకున్నా, ఐ కెన్ మేనేజ్. కాంట్రాక్షన్ వచ్చినప్పుడు నేను ఇట్లా ఐ టేక్ అ బ్రీత్, ఐ హోల్డ్ ఇట్, ఏమవుతుంది తర్వాత రిలీజ్ చేసేస్తా ఇట్లా అనుకున్నా. బట్ అక్కడ రియల్ పెయిన్ అనుభవిస్తే కానీ మనకు అర్థం కాదనమాట. ఇట్ వాజ్ హారబుల్ అంటే హారబుల్. అయినా ఐ డెంట్ గివ్ అప్. ఐ థాట్, and also I didn't take this anesthesia. What is that? ఇప్పుడు ఇస్తున్నారు కదా లైక్ అనస్థీషియా టు పెయిన్ తగ్గడానికి. నేను అవేం తీసుకోలేదు, వద్దనుకున్నాను. అండ్ పెయిన్ ఏమో ఇంక్రీజ్ అవుతుంది, కాంట్రాక్షన్స్ ఏమో ఎవ్రీ 1 minuteకి ఒకసారి వస్తూ ఉన్నాయి. చాలా ఎక్కువ కాంట్రాక్షన్ వస్తూ ఉండింది. మధ్యలో ఏమైంది, కొంచెం సేపు బాను బయటకు వెళ్ళాడు, మా చెల్లి వచ్చింది, షీ వాజ్ ఆల్సో హెల్పింగ్ మీ, మా మమ్మీ వచ్చింది కొంచెం సేపు. ఎంతమంది వచ్చినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు బేర్ ఇట్ అనమాట. ఇంకా 5 o'clock అలా అనుకుంటా డాక్టర్ వచ్చి, యా ఐ వాజ్ డైలేటెడ్ ఆల్సో, ఐ వాజ్ కంప్లీట్లీ డైలేటెడ్ కదా. మార్నింగ్ ఇండ్యూస్ చేసిన తర్వాత 3 centimeters డైలేట్ అయ్యాను. ఆఫ్టర్నూన్ సెకండ్ ఇండ్యూస్ చేసాక కూడా 6-7 వరకు డైలేట్ అయిపోయాను. అండ్ వాటర్ బ్రేక్ అయిన తర్వాత ఐ వాజ్ డైలేటెడ్ ఒక 5:30కి ఆ టైంకి ఫుల్లీ డైలేటెడ్ అనమాట. సో డాక్టర్ సెడ్ ఇట్స్ టైమ్ ఫర్ యూ టు పుష్ నౌ, యూ హ్యావ్ టు స్టార్ట్ పుషింగ్. అయిపోతుంది నీకు, ఇంకో కొంచెం సేపట్లోనే వెరీ ఫ్యూ మినిట్స్ నీకు డెలివరీ అయిపోతుంది అన్నారు.
సో ఐ వాజ్ కొంచెం ఒక హ్యాపీనెస్ అనమాట. ఓకే డెలివరీ అయిపోతుంది కొద్దిసేపు నేను చాలా పుష్ చేస్తున్నా, బట్ బేబీ ఈజ్ నాట్ కమింగ్ అవుట్. దే కెన్ సీ ద బేబీస్ హెడ్ కదా, అదే డాక్టర్ చెప్పారు. బేబీస్ హెడ్ వస్తుంది కిందకి, బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ కమింగ్ అవుట్. ఒక పాయింట్ వరకు వచ్చి ఇట్స్ అగైన్ గోయింగ్ బ్యాక్. సో నాకు నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఐ హ్యాడ్ అ కాంప్లికేషన్, దట్ ఈస్ దెర్ వాజ్ అ కార్డ్ అరౌండ్ బేబీస్ నెక్. సో ఆ కార్డ్ వల్ల ఏమవుతుందంటే బేబీ హెడ్ కిందకు వస్తున్న కార్డ్ ఇస్ పుల్లింగ్ ఇట్ అప్. సో ఇది అవుతుంది అనమాట. బట్ సింగిల్ లూప్ ఆఫ్ కార్డ్ ఉంది కాబట్టి వీ కెన్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ. అందుకే మేము ట్రై చేసాం. అండ్ సో అలా నేను పుష్ చేస్తున్నా లైక్ ఒక 6 ఆ టైంకి ఐ వాస్ కంప్లీట్లీ టైర్డ్. నా వల్ల కావట్లేదు అనమాట. అండ్ ఇంకొకటి ఏమైందంటే నా బీపీ చాలా ఎక్కువైపోయింది. సడన్లీ మై బీపీ హ్యాస్ బికమ్ వెరీ హై. ఎంత వచ్చింది? 160 170 వరకు అయిపోయింది. సో నాకు అన్కాన్షియస్ అయిపోతున్నా అనమాట. నేను పుష్ చేయలేకపోతున్నా, బట్ ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. సో ఇంకా 5 నుంచి ఆల్మోస్ట్ 6:15 వరకు ఐ పుష్ మై లైక్ ఎంత ఎనర్జీ ఉంటే మొత్తం ఎనర్జీ పెట్టాను, పుష్ చేశాను. డాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. సో డాక్టర్ ఏమనుకున్నా అంటే నాకు ఇంకొక ఇష్యూ ఏంటంటే బేబీ 3.5 kgs వెయిట్ ఉన్నాడు అనమాట. సో అంత వెయిట్ ఉన్నప్పుడు నార్మల్ డెలివరీ కూడా కొంచెం కష్టం అని చెప్తారు కదా, అందులో కార్డ్ కూడా ఉంది. సో ఈ రెండు ఉండడం వల్ల కొంచెం కాంప్లికేషన్ ఉండింది. బట్ వీ కెన్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ, ఇంపాసిబుల్ అని అయితే కాదు అన్నారు. సో ఆ డాక్టర్ కూడా రెడీగా ఉన్నారు. వ్యాక్యూమ్ అది ఉంటే హెడ్ కొంచెం వచ్చినా నేను బయటకు లాగేస్తాను అని చెప్పి మొత్తం రెడీ పెట్టుకున్నారు. అంతా రెడీగా ఉన్నారు. 6:15 అట్లా అయింది. నీకు ఇంకో 15 minutes డెలివరీ అయిపోతుంది అని కూడా అన్నారు. బట్ నేను ఆ మూమెంట్లో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మీ. నాకు ఎందుకు అనిపించిందో తెలియదు. నేను వెంటనే బాను చెప్పేసాను, ఐ కాంట్ పుష్ ఎనీ మోర్, నా వల్ల కావట్లే. నాకు అర్థమవుతుంది, నాకు లోపల ఎట్లుందంటే నా బోన్స్ అన్ని బ్రేక్ అయిపోతున్నట్టుంది. లైక్ నా నరాలన్నీ ఇట్లా ఎవరో ట్విస్ట్ చేస్తున్నట్టుంది. అంత భయంకరంగా నొప్పి ఉంది నాకు. ఐ థింక్ ఐ కాంట్ డూ ఇట్ ఫర్ నార్మల్ డెలివరీ, లెట్స్ గో ఫర్ సీ సెక్షన్ అని నేనైతే చెప్పేసాను. అయితే సారీ చెప్పి ఏడ్చాను అనమాట. సారీ వాను, నేనైతే చేయలేను నార్మల్ డెలివరీ, ప్లీజ్ సీ సెక్షన్కి వెళ్ళిపోదామని. అప్పుడే డాక్టర్ కూడా చెప్పారు ఒకే టైం. లైక్ డాక్టర్ కూడా అప్పుడే అన్నారనమాట, ఐ థింక్ మనం ఇంకా పుష్ చేయడం కరెక్ట్ కాదు, చాలా టైర్డ్ అయిపోయింది తను. అండ్ బేబీది హెడ్ నేను ఎంత లాగినా బాడీ అయితే స్ట్రక్ అయిపోతుంది. సో అది బేబీకి సేఫ్ కాదు, మళ్ళీ షోల్డర్ డిస్లొకేషన్ అలాంటివి అవుతాయి. సో ఇట్స్ నాట్ సేఫ్, లెట్స్ గో ఫర్ సీ సెక్షన్ అని చెప్పేశారు. నేను కూడా సేమ్ అదే టైంకి నేను కూడా చెప్పేశాను, నా వల్ల కాదు ఇంకా అని చెప్తే ఇంకా వెంటనే దే ప్రిపేర్డ్ సీ సెక్షన్ చేయడానికి రూమ్ ప్రిపేర్ చేస్తున్నా. నేను ఇట్లా జస్ట్ ఒక 2 minutes బయటకు వచ్చి మా మమ్మీ చెల్లి అమ్మమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళని ఒక్క సెకండ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి జస్ట్ వాళ్ళని మాట్లాడి ఐ వాస్ లిటరలీ క్రయింగ్ అట్ దట్ మూమెంట్. నన్ను చూసి మమ్మీ వాళ్ళు కూడా ఏడుస్తున్నారు. ఏం కాదు, మేము అసలు మమ్మీ వాళ్ళు అయితే దేవర్ నాట్ లైక్ నార్మల్ డెలివరీ అవ్వాలి అట్లా ఏం లేదు. దట్ నువ్వు సీ సెక్షన్ అన్నా చేసుకో, నార్మల్ డెలివరీ అయినా చేసుకో, వీఆర్ నాట్ ఫోర్సింగ్ యూ ఫర్ ఎనీథింగ్, ఇట్స్ అప్ టు యూ. వాళ్ళైతే నన్ను సీ సెక్షనే చేసుకోమన్నారు ఫస్ట్ నుంచి. బట్ నేను బాగానే నార్మల్ డెలివరీ చేసుకోవాలి అనుకొని ఉన్నామన్నమాట. సో అందుకనే ఇంతసేపు కూడా ట్రై చేసాం. సో ఇంకా నా వల్ల అవ్వట్లేదు, బేబీకి కూడా సేఫ్ కాదు, మళ్ళీ ఎందుకు షోల్డర్ డిస్లొకేషన్ అలాంటివన్నీ, బేబీ బాడీ స్ట్రక్ అయిపోతే అది ఇంకా ప్రాబ్లం కదా, వద్దని చెప్పి ఇంకా వీ వెంట్ ఫర్ సీ సెక్షన్. అండ్ 6:25కి దే టుక్ మీ 6:25 to 6:30 మధ్యలో లోపలికి తీసుకొని వెళ్ళారు ఆపరేషన్ చేయడానికి. బై 6:39 వీ హ్యాడ్ అవర్ బేబీ అవుట్. సో వీ హ్యాడ్ అ బేబీ బాయ్. సో అసలు ఎంత హ్యాపీగా ఉన్నిందంటే ఆ మూమెంట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. 1 second guys. యా, ఆ మూమెంట్ అసలు ఎంత హ్యాపీగా ఉన్నిందంటే నేను అంతసేపు పడిన పెయిన్స్ అంతా అసలు 1 minute మర్చిపోయాను అనమాట. అసలు అనస్థీషియా ఇచ్చిన వెంటనే నాకు కొంచెం హ్యాపీగా రిలాక్స్డ్గా ఉన్నింది. పెయిన్స్ కాంట్రాక్షన్స్ అన్నీ ఆగిపోయాయి. అండ్ బేబీని చూసాకైతే ఇంకా ఫుల్ ఇట్లా కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళిపోయాను, అట్లా ఉన్నింది. ఇంకా బేబీని బయటకు తీసుకొచ్చి మీకు చూపించారు. దీస్ పీపుల్ ఆర్ ఆల్సో వెరీ హ్యాపీ. సో అంతా అయ్యింది నాకు ఇంకా. సో ఆఫ్టర్ దట్ స్టిచెస్ వేస్తారు కదా, స్టిచెస్ మొత్తం వేసేసారు. ఆఫ్టర్ దట్ ద రియల్ కాంప్లికేషన్ స్టార్టెడ్. సో ఇప్పటి వరకు జరిగిందంతా అసలు ఏం లేదనమాట, ఇట్స్ వెరీ నార్మల్ థింగ్. ఆఫ్టర్ దట్ ద రియల్ కాంప్లికేషన్ స్టార్టెడ్ ఫర్ మీ. సో స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత దే అబ్జర్వ్ దట్ ఐ వాస్ హ్యావింగ్ బ్లీడింగ్, యాక్టివ్ బ్లీడింగ్ నాకు స్టార్ట్ అయింది.
త్రూ మై వెజైనా అండ్ దే కుడెంట్ స్టాప్ దట్ బ్లీడింగ్. అప్పటికే ఒక ఫుల్ కంటైనర్ నేను వెళ్ళి 3 ప్యాకెట్స్ ఆఫ్ బ్లడ్ తీసుకొచ్చాను. సో మధ్యలో అడిగారు మన 2 ప్లేట్స్ ప్లాస్మా తీసుకురమ్మన్నారు. సో ఆ టైం మాత్రం చాలా పీక్స్ లో ఉంది. అంటే బేబీ అంటే బ్లీడింగ్ అవుతుంది అని కాదు కానీ ఫస్ట్ ఒక సేఫ్ సైడ్ ఒక యూనిట్ ఆఫ్ బ్లడ్ అయితే తీసుకొని రమ్మన్నారు. బట్ ఆ తర్వాత మళ్ళీ ఇంకో 2 కావాలన్నారు. అది ఎందుకో తెలియదు కానీ బట్ చాలా ఎమర్జెన్సీలో కావాలన్నారు. అప్పటికి బేబీ బాయ్ అని తెలుసు. డాక్టర్ అసలు మాకు వచ్చి చూపించారు అన్ని చేసిన తర్వాత. బట్ 6:39కి వాడిని చూసిన తర్వాత అసలు అదొక డిఫరెంట్ రోల్లో ఉండింది. కానీ ఆ తర్వాత నుంచి మాకు కొంచెం టెన్షన్ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత టెన్షన్ స్టార్ట్ అయింది. దీనికి ఏంటంటే హై బీపీ కూడా ఎక్కువ అయిపోతుంది, బ్లీడింగ్ ఎక్కువ అయిపోతుందని ఒక దశలో చెన్నై తీసుకెళ్లాలన్నారు. సో నాకు ఇవన్నీ ఏం తెలియదు అనమాట. నేను ఫుల్ టైర్డ్ అయిపోయి, నేను ఫుల్ అన్కాన్షియస్ అయిపోయాను. నా బేబీ, నేను ఇట్లా బేబీని చూసాను. ఐ వాజ్ సో హ్యాపీ. బేబీ ఈజ్ కంప్లీట్లీ సేఫ్, హెల్దీ అని చెప్పారు పీడియాట్రిషియన్. అది కూడా నేను విన్నాను. ఇంకా అమ్మయ్య ఇంకంతా అయిపోయింది అనుకున్నట్టు నేను ఫుల్ నిద్రలోకి వెళ్ళిపోయాను. తర్వాత లైట్గా మెలకు ఉంటుంది కదా ఎంత అనస్థీషియా ఇచ్చినా. సో డాక్టర్స్ ఏంటంటే చాలా హడావిడి పడుతూ ఉన్నారనమాట. నేను అసలు ఎందుకు యాక్సెప్ట్ చేశాను నార్మల్ డెలివరీకి, ఇట్లా బేబీ వెయిట్ ఎక్కువ ఉంది, కార్డ్ ఉంది, నేను ఒప్పుకోకుండా ఉండాల్సింది అన్నట్టు అంటూ ఉన్నారు. సింగిల్ కార్డ్ కూడా కాదు, తను యాక్చువల్లీ ఆ బేబీ ఒక 2 times బయటకు వచ్చినప్పుడు చూస్తే బేబీ బాడీ చుట్టూ ఇలా ఒక కార్డ్ ఉంది. ఇక్కడ ఒక కార్డ్ అండ్ ఇక్కడ ఒక కార్డ్, బాడీకి చుట్టూ ఫుల్ చుట్టుకొని ఒక కార్డ్ ఉండింది. దట్ ఈస్ వై బేబీ ఎంత ట్రై చేసినా కిందకి రాలేకపోయాడు. ఎందుకు ఇది నార్మల్ అవ్వాలని ఎందుకు ట్రై చేసామంటే బేసిక్లీ తనకి 3rd month మాకు తెలిసినప్పటి నుంచి తను చాలా యాక్టివ్గా ఉండేది, అన్ని పనులు చేసేది. మీరు అన్ని వీడియోస్ లో కూడా చేశారు, తనే ఇంటి పనులు అన్ని చేసేది. సో మోరోవర్ ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ ఇంకా ఎలా ఉండదు అంటే మాకు లేదు మనం ఇంత ఎఫర్ట్ పెడుతున్నాం కదా నార్మల్ అవుతుందనే కదా. ఎక్సర్సైజెస్ ఒక్కటనే కాదు, చాలా యాక్టివ్ గా ఉండేదాన్ని. యాక్చువల్లీ నా 3rd month అప్పుడు బాను అయ్యప్ప మాల్లో ఉన్నారు. సో మొత్తం కుకింగ్ నేను ఒక్కదాన్నే చేసేదాన్ని. లంచ్, బ్రేక్ఫాస్ట్, డిన్నర్ ఇట్లా నేను ఒక్కదాన్నే చేసేదాన్ని మొత్తం కుకింగ్. అండ్ మాల అయిపోయిన తర్వాత కూడా ఈవెన్ 9th month దాకా తనే చేసేది, నేనే కుకింగ్ చేశాను. మమ్మీ వాళ్ళు పంపించేవాళ్ళు, బట్ చేసుకునేదాన్ని మోస్ట్లీ మేమే 80% మేమే చేసుకునేది ఉన్నాం. దాంతో తను బాగా చేసేది అనమాట. కానీ అసలు అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఇదవుతుందని. ప్రతి ఒక్కరు అయితే అసలు మీరు ఎందుకు నార్మలే కావాలని పట్టుబడుతున్నారు, ఎందుకు కావాలని. అసలు నార్మల్ కావాలని పట్టుబట్టడం కాదు, అది ఆ మూమెంట్ ఏంటంటే మనకి మనం అంత ఎఫర్ట్ పెట్టినప్పుడు మనకు కావాల్సిన రిజల్ట్ కోసం మనం ట్రై చేస్తాం కదా. నేను అంత 9 months అంత కష్టపడ్డామంటే నార్మల్ డెలివరీ కోసం అట్లా కాదు, నార్మల్ డెలివరీ కోసం కూడా. బట్ ఏంటంటే యాక్టివ్గా ఉన్నాను, వాకింగ్ కరెక్ట్గా చేస్తున్నా, కరెక్ట్గా డైట్ కూడా ఫాలో అవుతున్నాను. అసలు ఎక్కువ వెయిట్ గెయిన్ కూడా అవ్వలేదు ప్రెగ్నెన్సీలో. 10 kgs కూడా అవ్వలేదు, 8 kgs అయ్యాను అనుకుంటా. 8 kgs వెయిట్ గెయిన్ అయ్యాను అంతే. మంచి డైట్ ఫాలో అయ్యాను, యాక్టివ్గా ఉన్నాను, ఇంటి పనులన్నీ చేస్తున్నాను, వాకింగ్ కానీ ఏదైనా ఎవ్రీథింగ్ ఐ వాజ్ ఫాలోయింగ్ కరెక్ట్లీ. నేను ఇంత కరెక్ట్గా చేస్తున్నప్పుడు నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని ఉంటుంది కదా. సో నేను అదే ట్రై చేశాను. ఐ డోంట్ వాంట్ టు గివ్ అప్. డాక్టర్స్ అయితే చెప్పారు యాక్చువల్లీ బేబీ సూపర్ యాక్టివ్, మెయిన్ అది. ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటుంది. పడుకున్నప్పుడు తను మేము అబ్జర్వ్ చేసినప్పుడు చాలా కదిలేవాడు. అసలు ఎంత కదిలేవాడు అంటే మాకు వేవ్స్ కనిపించేది అనమాట తన స్టమక్ నుంచి వస్తుంటే. సో అంత హెవీగా ఉండేది. ఇప్పుడు కూడా అందుకే కార్డ్ వేసుకున్నట్టున్నాడు. సో అంత చేశాను కదా, ఐ షుడ్ ట్రై ఫర్ నార్మల్ డెలివరీ, నేను గివ్ అప్ ఇవ్వకూడదు అనుకొని చేశాను. అయిపోయిన తర్వాత లిటరలీ ఇంకా డాక్టర్ వచ్చి లేదు తనకి కొంచెం సివియర్ గా ఉంది, బ్లడ్ బ్లీడింగ్ అవుతుంది అనేసరికి మా అత్తమ్మ ఇంకా ఏడుస్తూ అసలు ఎవ్రీవన్ వాస్ క్రయింగ్. అసలు ఏంటంటే బేబీ పుట్టిన హ్యాపీనెస్ ఓవర్కమ్ చేసేసింది అనమాట. ఇది ఒక టైంలో మేము వీడికి పుట్టగానే వ్యాక్సిన్ కూడా అది కూడా ఇంకా మైండ్ లో లేదన్నమాట మాకు. అసలు వాడి పాలు కూడా మర్చిపోయాం మేము అసలు. ఎందుకంటే ఇంకా తేజుది టెన్షన్ కదా, ఇంకా నేనైతే పైకి కూడా వెళ్ళలేదు. ఇంకా అందరూ మమ్మల్ని తిడుతున్నారు, అంటే మమ్మల్ని అంటున్నారు ఎందుకు వీళ్ళు ట్రై చేశారు నార్మల్ డెలివరీ. అదైనా కూడా ఆ మూమెంట్ ఏంటంటే బేబీ బాయ్ వచ్చినా కూడా మేము పైకి రూమ్ షిఫ్ట్ చేసినా కూడా నేనైతే వెళ్ళలేదు. నేను లిటరల్ అసలు తేజు చూడడానికి వెయిట్ చేస్తూ కూర్చున్నాను అక్కడ. ఎందుకంటే అసలు ఏంటనే కండిషన్ ఉంది. మరో నేను ఒక్కడనే యాజ్ ఎ మ్యాన్ గా ఉండేది.
నాకైతే ఇవేం తెలియదు అనమాట. బేబీ పుట్టేసాడు, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అనుకో నేనున్నాను లోపల. తీసుకొచ్చి ఫైనల్ గా డాక్టర్ లోపల తీసుకొచ్చి చూద్దాం ఇదే లేకపోతే చెన్నైకి వెళ్దాము అంటే, ఎందుకంటే అక్కడైతేనే హార్ట్ సర్జరీకి ఎలా చేస్తారో అలా స్టాప్ చేయాలి బ్లడ్ ని అనేసరికి 99% అయిపోద్ది. ఇన్ కేస్ అది కూడా చెప్తున్నాను ముందుగానే, దాని మించి ఇంకేం లేదు అని చెప్పారు. సో ఫైనల్లీ అప్పుడు ఎంత 10 ఆల్మోస్ట్ లైక్ హార్ట్ కి ఎట్లా చేస్తారు, యాంజియో చేస్తారు కదా, అలా యూటరస్ కి యాంజియో చేయాల్సి వస్తుంది. అది ఇక్కడ నెల్లూరులో అయితే ఎక్కడ చెయ్యరు, చెన్నైకే వెళ్ళాలి అన్నారు. ఆ మూమెంట్ మా మమ్మీ టెన్షన్ పడింది, లైక్ ఇక్కడే ఇంత బ్లీడింగ్ అవుతుంది, చెన్నై కంటే ఇంకో 4 hours 3 to 4 hours పడుతుంది, ఆలోపు ఇంకెంత బ్లడ్ లాస్ అవుతుంది, అసలు ఏంటి అమ్మాయి పరిస్థితి. ఒక పక్క ఇక్కడ బేబీ ఉన్నాడు, బేబీని వదిలేస్తే ఎట్లా వెళ్ళాలి, ఇంకెంత బ్లీడింగ్ అవుద్ది, ఈ టెన్షన్లో ఉన్నారనమాట. నాకేమో ఇవేం తెలియదు, నేనేమో లోపల అంతా అయిపోయింది నార్మల్, ఇంకే బేబీ హెల్తీగా ఉన్నాడు అంతా అయిపోయింది అనుకున్నట్టు నేను ఫుల్ నిద్రలో ఉన్నా. బట్ లైట్ కాన్షియస్నెస్ ఉన్నప్పుడు 2 times వచ్చాను నేను, తిని చూసాను, తిని కూడా అడుగుతుంది. కానీ ఫైనల్గా మేము అనుకున్నట్టు 9:40 అరౌండ్ ఆ టైంకి అయితే మొత్తం డాక్టర్ వచ్చి లేదు ఆగిపోయింది బ్లడ్ అంతా, ఇప్పుడు బెటర్గానే ఉంది, ఇంకో ½ an hourలో మేము రూమ్ షిఫ్ట్ చేస్తా ఉన్నారు. ఇంకా అప్పుడు ఫైనల్గా వెళ్తే అప్పుడు బేబీ ఫుల్ క్రైయింగ్లో ఉన్నాడు, అసలు పాలు తాగడం వాడికి. నేను అప్పుడు 9:30 అప్పుడు డాక్టర్ కాల్ చేసి ఇంక వ్యాక్సిన్కి వెళ్తే అంత నార్మల్గా ఉంది, వ్యాక్సిన్ చేసి తీసుకొచ్చాము. మిల్క్ పౌడర్ కానీ ఫార్ములా మిల్క్స్ కానీ అంటే తేజు ఇప్పుడు ప్రెసెంట్ బ్లడ్ ఎక్కుతుంది కదా, తను నార్మల్ అదే ఐ మీన్ నేను బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వకూడదు బికాజ్ నాకు ఆల్రెడీ బ్లడ్ లాస్ అవుతుంది. సో దానికోసం అని చెప్పి మేము ఏం చేసామంటే ఇంక ఫార్ములా మిల్క్ తీసుకొని ఇంకా దాన్ని ఫీడింగ్ చేయాలని ట్రై చేస్తుంటే వాడు తాగట్లే, వాడికి రావట్లేదు, అది వాడు ఎంత ట్రై చేస్తున్నాడు అంటే కుదరట్లే. ఇంకా బాటిల్ ఇంకా డాక్టర్ అంటే నర్సులు అక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే తేజుని చూసుకుంటున్నారు కానీ బేబీని చూసుకునేదానికి వాళ్ళకి అసలు రావడం లేదనమాట. సో ఇంకా నా వల్ల కాక ఇలాగా నేను చూడలేక అరౌండ్ మార్నింగ్ midnight 2 o'clock అప్పుడు మళ్ళీ ప్రైమరీ హాస్పిటల్ ఉంటుంది అక్కడికి తీసుకెళ్తే వాళ్ళు 2 secondsలో వాడికి తాగిపించారు. అప్పటి నుంచి వాడికి అలవాటైంది ఎలా తాగాలనేది, అప్పటి నుంచి వెల్ బెటర్ ఉంది. బట్ ఫైనల్లీ ఇంత కాంప్లికేటెడ్ డెలివరీ అయిందన్నమాట. ఇంకోటి బ్లడ్ కూడా తనకి అరౌండ్ 2.5 లీటర్ దాకా వేస్టేజ్ బ్లడ్ అయింది. 2 to 3 liters అసలు వెయిట్ లిఫ్ట్ చూసుకుంటే అరౌండ్ 13 kgs దాకా తను డెలివరీ అయిన తర్వాత లాస్ అయింది అనమాట. ఇది చాలా ఎఫర్టబుల్. బట్ లక్కీ ఏంటంటే మాకు అంత దూరం తీసుకెళ్ళలేదు, స్టాప్ అయింది బ్లీడింగ్. చాలా కష్టపడ్డారు. ఐ షుడ్ అప్రిషియేట్ డాక్టర్స్, ఎందుకంటే ఎంత సీరియస్ అయిందంటే డాక్టరే భయపడింది, లైక్ లిటరలీ చెప్పింది చాలా పెద్ద ఆవిడ. సో చెప్పింది నా ఇంత 25 years 30 years ఎక్స్పీరియన్స్ లో నేను ఎప్పుడు ఇంత బ్లడ్ లాస్ చూడలేదు, నాకే చాలా భయం వేసింది అన్నారు. ఇన్ కేస్ గానీ ఏదైనా నార్మల్ డెలివరీ అయితే మాత్రం మొత్తం క్రెడిట్ అయితే మాత్రం మా బానుదే, మొత్తం క్రెడిట్ బానుది అన్నారు, బికాస్ అంత సపోర్టివ్ గా ఉన్నాడు పక్కన. కానీ మనం అనుకోలేం కదండి, కొన్ని మన చేతిలో ఉండవు, జరగాల్సినట్టు జరగాలి కానీ అనమాట. బట్ ఫైనల్లీ అయితే వీఆర్ హ్యాపీ, వీఆర్ హ్యావింగ్ ఏ సూపర్ యాక్టివ్ పర్సన్ అనమాట. అసలు ఎంత అంటే చూపిస్తాను మీకు కొన్ని వీడియోస్, మీకే అర్థం అవుతుంది ఎంత. సో ఇంత జరిగిన ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే బేబీ వాజ్ సూపర్ హెల్తీ. అంటే నాకు డాక్టర్ కూడా అన్నాడు, అంటే నాకు బీపీ అంత హై అయింది, నాకు బ్లీడింగ్ అవుతుంది, ఇంత అవుతున్నా బేబీకి ఎక్కడ హార్ట్ బీట్ డ్రాప్ అవ్వలేదు అనమాట. బేబీ హార్ట్ బీట్ వాజ్ వెరీ కన్సిస్టెంట్ నార్మల్. పైకి ఇంకోటి ఏంటంటే తను పుష్ చేసేటప్పుడు కూడా ఓవర్ హెడ్ అవుతున్నా కూడా అది కూడా మనకి ముందుగానే సైన్ అయ్యాం కాబట్టి మనం అక్కడ తాగగలిగాం, లేకపోతే మేబీ హెడ్ వెయిట్ కూడా పెరిగేది అన్నారు, హెడ్ సైజ్ అది. కానీ అసలు కరెక్ట్ టైం కి వి స్టాప్డ్ పుషింగ్ గైస్, లైక్ కరెక్ట్ టైం కి స్టాప్ చేసి వి టుక్ అ కాల్ టు గో ఫర్ C-section. అండ్ డాక్టర్ కూడా అదే టైంకి చెప్పారు మాకు C-sectionకి వెళ్ళిపోదామని. నేను ఒప్పుకొని నేను ఇంకా గివ్ అప్ అనేసాను, బికాస్ నాకు అర్థమవుతుంది లోపల సంథింగ్ ఈజ్ రాంగ్, ఎంత పుష్ చేస్తున్నా రావట్లేదు అండ్ నేను అన్కాన్షియస్ అయిపోతున్నా. నేను అన్కాన్షియస్ అయిపోతే ఇంకా ప్రాబ్లం కదా. సో నేను వెంటనే నేను కూడా ఓకే అనేసాను. అండ్ యా ఫైనల్లీ వి హ్యాడ్ అ హెల్దీ బేబీ. అదే కదా ఎవరికన్నా కావాలి, C-section ఆర్ నార్మల్ డెలివరీ. మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ఎట్ ఎ టైం, మోస్ట్ హారబుల్ మూమెంట్స్ కూడా అది. అంటే మేబీ కొంతమందికి చాలా ఈజీగా అయి ఉంటుందేమో, బట్ మా విషయంలో మాత్రం డెలివరీ టైం మాత్రం చాలా లాట్ ఆఫ్ మెమరీస్ ఉన్నాయన్నమాట.
Actually, అంటే ప్రెగ్నెన్సీ తెలిసినప్పటి నుంచి అయితే మొత్తం వీ హ్యావ్ వెరీ వెరీ గుడ్ టైం. సో మొత్తం మంచిగా జరిగింది నా ప్రెగ్నెన్సీ అంతా. నాకు ఇట్లా వామిటింగ్స్ అవ్వడం ఇట్లా ఏం లేవన్నమాట, మొత్తం మంచిగా ఉండేది, మంచిగా డిసప్పాయింట్మెంట్ ఇప్పుడు 9th month తెలిసినప్పటి నుంచి. బట్ ఓకే నౌ వీఆర్, అంటే ఎందుకు పడిందో మాకు బాగా తెలిసింది, ఎందుకంటే వాడు అంత యాక్టివ్గా ఉన్నాడు కాబట్టి కార్డ్ వేసుకున్నాడు. ఓకే ఫైన్. కానీ సో యా, ఆఫ్టర్ ఇంత కాంప్లికేషన్ తర్వాత మాత్రం ఇదంతా మర్చిపోయాము అసలు. మేము పక్క రోజు నుంచి మాకు ఇదేది అనిపించలేదు కూడా. బేబీని చూసుకొని మంచిగా హెల్దీ బేబీ బాగున్నాడు ఇవన్నీ చూసుకొని నేనైతే అన్నీ మర్చిపోయా. ఆ పెయిన్ అదంతా నాకు అసలు ఏం గుర్తులేదు. డెలివరీ అయిన పక్క రోజు మాత్రం ఐ వాజ్ నాట్ ఏబుల్ టు, బికాస్ యూరిన్ బ్యాగ్ ఒకటి పెట్టేశారు అండ్ బ్లీడింగ్కి కూడా ఒక బ్యాగ్ పెట్టేశారు. 2 bags ఉన్నాయి. ఐ వాజ్ కంప్లీట్లీ ఆన్ బెడ్. ఆ రోజు మాత్రం నేను అసలు అటు ఇటు కదలలేక ఆ ఒక్క రోజు మాత్రం నాకు చాలా హారబుల్గా ఉన్నింది. ఆ పక్క రోజు ఎర్లీ మార్నింగ్ వచ్చి ఆ 2 bags తీసేసి దే చెక్డ్ ఎవ్రీథింగ్. దే సెడ్ బ్లీడింగ్ ఈజ్ స్టాప్డ్, అంటే యాక్టివ్ బ్లీడింగ్ ఈజ్ స్టాప్డ్, నీకేం అవ్వట్లేదు, నువ్వు కొంచెం లేసి అటు ఇటు నడవచ్చు అన్నారు. ఆ రోజు నుంచి అయితే నేను ఫుల్ యాక్టివ్ ఉన్నా కదా. నార్మల్ గా అయితే సి సెక్షన్ చేసుకొని వాళ్ళు కూడా అంత తొందరగా మమ్మల్ని డిశ్చార్జ్ చేస్తారు. నేనైతే ఫిక్స్ అయిపోయాను మైండ్ లో, అట్లీస్ట్ మినిమం 5 to 7 days అయినా ఉంటామేమో అనుకున్నాం. బట్ డాక్టర్ వచ్చి చెక్ చేసి యు ఆర్ ఫైన్, బట్ అదే కొన్ని ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి. అలాంటి యూ షుడ్ బి కేర్ఫుల్, రెస్ట్ మోడ్ లో ఉండాలి. మీ ఇల్లు దగ్గరే కాబట్టి నేను పంపిస్తున్నా అదే పనిగా చెప్పి షీ సెంట్ మీ హోమ్. అండ్ నేనైతే ఆ రోజు నుంచి యాక్టివ్ గానే ఉన్నాను. చెప్పారు 9th కెరియర్ లో నేను చూసిన మోస్ట్ కాంప్లికేటెడ్ కేసు మీదే అని కూడా చెప్పారు. బట్ కాంప్లికేటెడ్ అంటే అంత దూరం వెళ్ళినా కూడా అదే ఇంకా హెవీ మోడ్స్ ఏం కాలేదన్నమాట. మనకి అరౌండ్ 160, 170 వెళ్తున్నా కూడా కొంతమందికి ఏంది కొంచెం బీపీ అయితే బ్రెయిన్ స్ట్రోక్ కానీ ఎఫెక్ట్ అయింది. పక్క రోజు నా కన్ను కొంచెం ఎఫెక్ట్ అది ఇచ్చిన స్టెరాయిడ్స్ వల్ల వచ్చిందండి. బట్ అది కూడా వెంటనే ఈవినింగ్ అంతా తగ్గిపోయింది. కానీ అంత అదే డాక్టర్ అనేది అన్ని మంచిగా కలిసి వచ్చాయి కాబట్టి అంత ఇల్లా కూడా మీరు నార్మల్ గానే ఫీల్ అవుతారు. యాక్చువల్లీ దిస్ ఇస్ అ వెరీ సీరియస్ కేస్ అన్నమాట. నాకు జరిగింది అయితే అంత బ్లడ్ లాస్ అంటే ఇంకేముంటుంది, బ్లడ్ లాస్ ప్లస్ హై బీపీ. లైక్ డాక్టర్సే నా ఫేస్ చూసి భయపడ్డామని చెప్పారు. మొత్తం వైట్ గా అయిపోయి మాకే చాలా భయం వేసింది. బాడీ అంతా కూల్ అయిపోయింది, మాకే చాలా భయం వేసింది. లిటరలీ డాక్టర్ ఏడ్చేశారు అసలు అక్కడ. ఎందుకు ఇంత మంచి అమ్మాయి ఇట్లా వల్ల ఇట్లా అయిపోతుంది, అసలు ఎంత చక్కగా ఉంటుంది, నా వల్ల ఇట్లా అయిపోతుంది, నేను ఎందుకు ఒప్పుకున్నా నార్మల్ డెలివరీకి, నేను ఫస్ట్ సి సెక్షన్కి తీసుకెళ్ళిపోయి ఉండాల్సింది. అంటే ఏమైందంటే నేను 1 hour ఫుల్ పుష్ చేశాను కదా, ఆ పుషింగ్ వల్ల బేబీ కిందకు వచ్చి పైకి వెళ్ళిపోయి దీనివల్ల ఏమైందంటే యూటరస్ కొంచెం ఆ బ్లడ్ వెజల్స్ అన్ని వీక్ అయిపోయాయి అనమాట. దే ఓపెన్డ్ అప్, ఆల్ ద వెజల్స్ ఓపెన్డ్ అప్ అండ్ యూటరస్ చాలా అంత కాంట్రాక్షన్స్ అవ్వడం వల్ల యూటరస్కి హెవీ ప్రెషర్ పడింది. సో ఆ ప్రెషర్ పడడం వల్ల ఆల్ బ్లడ్ వెజల్స్ ఓపెన్డ్ అప్. ఇది వాళ్ళు స్టిచెస్ వేసేటప్పుడు అంతా ఏం అవ్వలేదు, ఎవ్రీథింగ్ వాస్ నార్మల్, నీట్గా స్టిచెస్ వేసారు, అంతా అయిపోయింది. మొత్తం అయిపోయి చూసుకుంటే దెన్ యాక్టివ్ బ్లీడింగ్ స్టార్టెడ్. బికాస్ అంత ప్రెషర్ పడింది, నేను పుష్ చేయడం వల్ల అంత ప్రెషర్ పడింది. డైరెక్ట్ సి సెక్షన్కి వెళ్ళి ఉంటే ఇట్లేం అయి ఉండేది కాదు. బట్ వీ డెంట్ వాంట్ టు గివ్ అప్. ఎందుకు గివ్ అప్ చేయాలి అనుకున్నాం, ట్రై చేయకుండా ఎందుకు గివ్ అప్ చేయాలి అని. అంటే మనకు తెలియదు అండి బేసిక్లీ, మనకి అంటే ఆ సినారియో ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కాబట్టి వి వాస్ బ్లైండ్లీ లేదు అయిపోద్ది ఎందుకు అవ్వదు అని ఒక ఇది ఉండే. మాకు అంత స్ట్రిక్ట్ గా కూడా చెప్పేవాళ్ళు కూడా లేరు అనమాట ఆ మూమెంట్ లో. కానీ నేనైతే అసలు రిగ్రెట్ అయితే ఫీల్ అవ్వట్లేదు. నేను ట్రై చేయకుండా గివ్ అప్ చేస్తుంటే ట్రై చేసి ఉండొచ్చు కదా అనిపించదు. బట్ నేను ట్రై చేసా కాబట్టి నేను ఫుల్లీ సాటిస్ఫైడ్ ఉన్నా. ఇంత జరిగినా ఐ వాజ్ ఏబుల్ టు రికవర్. నేను ఫాస్ట్ గా రికవర్ అయ్యాను కదా, నేనేమి ఇట్లా బెడ్ రీడర్ అట్లా ఏమైతే ఉండలేదు. ఐ వాజ్ బీయింగ్ యాక్టివ్, ఐ డోంట్ వాంట్ టు స్టిక్ టు ద బెడ్. నేను మంచిగా 3rd day నుంచి ఐ వాజ్ బ్రెస్ట్ ఫీడింగ్ మై బేబీ. అండ్ నాకు పర్టికులర్గా ఏం చెప్పారంటే ఇఫ్ యూ బ్రెస్ట్ ఫీడ్ యువర్ బేబీ యూ కుడ్ హీల్ ఫాస్ట్లీ. నాకు యూట్రస్ ఫాస్ట్గా హీల్ అవుతుంది, అది కూడా ఒకటి ఉండింది. అండ్ 3rd day ఇంకా డిశ్చార్జ్ అయిపోయాను. 3rd day ఈవినింగ్ అలా డాక్టర్స్ అసలు హాస్పిటల్ ఎవ్వరు నన్ను మర్చిపోరు అనమాట. ప్రతి ఒక్కరు వచ్చి దేవర్ ఆస్కింగ్ మీ హవర్ యు నో, ఎలా ఉంది, ఆల్ ఓకేనా అని. ఎవరైతే నన్ను మర్చిపోరు. అండ్ డిశ్చార్జ్ అయ్యే ముందు నాకు అన్ని ప్రికాషన్స్ చెప్పారు, డైట్ అదంతా కూడా చెప్పారు. మంచి ప్రోటీన్ ఫుడ్, బాగా బ్లడ్ పడే ఫుడ్ ఇవన్నీ తీసుకోవాలి. అండ్ ప్రికాషన్స్ అయితే ఇదే, మెట్లు ఇవి ఎక్కకూడదు, స్ట్రెయిన్ అవ్వకూడదు, పనులు ఏం చేయకూడదు,
కొంచెం రెస్ట్ మోడ్లో ఉండాలి బాగా, ఇదంతా చెప్పారు. అట్లీస్ట్ 1 year పడుతుంది తనకి మొత్తం కంప్లీట్ హీల్ అవ్వాలంటే 1 year అయితే పడుతుంది కన్ఫర్మ్, బికాస్ 1 year పడుతుంది, జాగ్రత్తగా ఉండాలి అన్నారు. అండ్ ఇంత జరిగిన ఆఫ్టర్ సీయింగ్ అవర్ బేబీ ఎవ్రీథింగ్ అసలు మొత్తం ఇట్లా మాయమైపోయింది, ఆ పెయిన్ కానీ అదంతా మొత్తం మాయమైపోయింది నాకైతే. బట్ ఆ మూమెంట్లో ఐ ఫెల్ట్ ఇట్స్ డెలివరీ అనేది ఇట్స్ రియల్లీ లైక్ అ మిరాకిల్ గైస్. అసలు మళ్ళీ ఇట్స్ లైక్ ఎ రీబర్త్, నాకైతే ఇట్స్ లైక్ ఎ రీబర్త్. అసలు చాలా కాంప్లికేటెడ్, అసలు ఇట్స్ నాట్ ఈజీ. నార్మల్ డెలివరీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అని నాకు ఆ మూమెంట్లో అర్థమైంది. నేను ఏదో వీడియోస్ చూసి ఇట్లా ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది అట్లా అనుకున్నా కానీ అసలు ఆ పెయిన్ ఆ మూమెంట్లో ఎంత పెయిన్ ఉంటుందో నాకైతే 2 ఎక్స్పీరియన్స్ అయిపోయాయి కదా, 2 సి సెక్షన్ది నార్మల్ డెలివరీ పెయిన్స్ 2 ఎక్స్పీరియన్స్ అయిపోయాయి. అంటే తను కంపల్సరీ ఆ పెయిన్స్ అదంతా పడాలి కాబట్టి ఓకే, అవుట్ సైడ్ నుంచి మెయిన్ చోట ఇంకా నరకం అండి. దేవర్ లిటరలీ నాకు తర్వాత చెప్పారు అక్కడ, మీ హస్బెండ్ అయితే అసలు బేబీ పుట్టాడని ఆనందం కన్నా అసలు నీకు అట్లా అయిందని ఫుల్ ఏడుస్తున్నాడు, మీ మమ్మీ ఒక పక్క ఏడుస్తుంది. నేను రూమ్కి షిఫ్ట్ అయ్యి రాగానే మా చెల్లి అయితే ఇట్లా నన్ను పట్టుకొని మా చెల్లి ఫుల్ ఏడుస్తుంది. నాకు అర్థం కాలేదు ఎందుకు ఇట్లా ఏడుస్తుంది, ఏమైంది, అంతా ఓకే కదా ఇప్పుడు. తర్వాత ఇంకా పక్క రోజు నాకు తెలిసింది, అంటే అప్పుడు కూడా నాకు లైట్గా ఏంటి డాక్టర్స్ ఇంత హడావడి పడుతున్నారు ఏమైందబ్బా అని అనుకుంటున్నా కానీ నాకు ఎవరు చెప్పలేదు. పక్క రోజు డాక్టరే వచ్చి చెప్పింది, నీకు ఇట్లా అయింది, ఇంత టెన్షన్ పడ్డారు అందరూ ఇట్లా అని. సో ఫైనల్లీ వీ హ్యాడ్ ఎ హెల్దీ బేబీ, ఐఆమ్ హెల్దీ నౌ, అంతే కదా, ఇంకేం కావాలి, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ నౌ. తొందరలో ఐ విల్ పోస్ట్ ద క్రేడిల్ సెరమనీ వీడియో. మా బేబీకి ఏం పేరు పెట్టామని కూడా ఆ వీడియోలోనే రివీల్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఐ హ్యావ్ 2 more క్లిప్పింగ్స్. ఇంటికి వచ్చిన తర్వాత చిన్న వెల్కమ్ లాగా చేశారనమాట నా కోసం అది. అండ్ ఆల్సో ఇంటికి రావడం విత్ ద బేబీ ఫర్ ద ఫస్ట్ టైం. సో ఎస్ గైస్, ఆ 2 క్లిప్పింగ్స్ కూడా చూసేసేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేనైతే చాలా ఇష్టంతో చేస్తున్నా ఈ వీడియో. ఫ్యూచర్లో నా బేబీ ఈ వీడియో చూడాలి, వాడికి తెలియాలి ఎట్లయింది వాడి డెలివరీ అదంతా అని. సో దిస్ ఇస్ అ వెరీ వెరీ స్పెషల్ వీడియో ఫర్ మీ. హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుంది అనుకుంటున్నా. నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.